కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని పెద్దలు రాయించుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అధికారం అండతో గన్ను పెట్టి ఆస్తులు రాయించుకోవడం ఎక్కడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇలాంటి కొత్త తరహా నేరాల పట్ల చర్యలేంటో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాజకీయ నాయకత్వం అండతో నిస్సిగ్గుగా తుపాకీ చూపించి వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలోనే లేవని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అయితే కొత్తగా వెలుగు చూస్తున్న ఈ తరహా నేరాల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలో తమ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది అన్నారు. అవినీతి గురించి విన్నాం కానీ వ్యాపారాల్లో మెజార్టీ వాటాలను బలవంతంగా లాక్కోవటం ఇప్పుడే చూస్తున్నామన్నారు. మాఫియా బృందాలు లాక్కునే ఆస్తులను సీజ్ చేసే చట్టం ముంబైలో ఉందని, దీనిపై సమాచారం తెప్పించుకుంటామని చెప్పారు. ఆస్తులు పోగొట్టుకున్న వారికి న్యాయం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక కాకినాడ పోర్టు సెజ్జల్లో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూడాల్సి ఉందని, దీనిపై కూడా అన్ని కోణాల్లో విచారిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం భూ వివాదాల ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని తెలిపారు. అధికారులు పరిష్కారం చూపకుండా తమ సీటు నుంచి వేరొకరికి బదిలీ చేయడమే పరిష్కారం అనుకోవటం సరికాదని అభిప్రాయపడ్డారు. ఫిర్యాదు చేసిన వారికి పరిష్కారం లభించే అంశంపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్లో జరిపే రెవెన్యూ సదస్సుల తర్వాత కొంత స్పష్టత వస్తుందని చంద్రబాబు తెలిపారు. అయితే కొంతమంది అధికారుల్లోనూ నిర్లక్ష్య వైఖరి వచ్చిందన్నారు. ఆ క్రమంలో కొన్ని శాఖలకు సరిహద్దులు మార్చేసి ఏ సమస్య దేని పరిధిలోకి వస్తుందో అర్థం కాని పరిస్థితి తెచ్చారంటూ సీఎం చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేశారు. అందులో భాగంగా 22A వంటి చిక్కుముడులు అనేకం ఉన్నాయన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించాలన్నదే తమ తపన అని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో కుదిరిన విద్యుత్ ఒప్పందాలపై ఏం చెయ్యాలో అధ్యయనం చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఒకసారి కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తే జరిమానా కట్టాల్సి ఉందన్నారు. అన్ని వైపుల నుంచి ప్రజల కోణంలో ఏది మంచి అనేది బేరేజీ వేస్తున్నామని తెలిపారు. ఇసుక లారీలో అధిక లోడు ఉన్నా రవాణా చేసేందుకు అనుమతులిచ్చామని చెప్పారు. రవాణా వాహనాలకు ఉచిత ఇసుక అనే బోర్డు పెట్టి ఎన్ని టన్నులైనా రవాణా చేసుకోవచ్చునన్నారు. ప్రజలకు తక్కువ ధరకు ఇసుక అందించేందుకు చాలా సమస్యలు పరిష్కరించామని చంద్రబాబు గుర్తు చేశారు. మరోవైపు ధాన్యం కొనుగోలు వేగవంతం చేసేందుకు వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక కృష్ణా జిల్లా గోనె సంచుల కొరత అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇస్తూనే రోజువారీ కార్యక్రమాలు చేసుకువెళుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంకా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తమ దృష్టికొస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక రాజధానిలో ఇంటివారవుతున్నారంటూ మీడియా ప్రతినిధుల మాటలకు సీఎం చంద్రబాబు సరదా సమాధానమిచ్చారు. అది మా ఇంటి హోంమంత్రి భువనేశ్వరి కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని ఆయన చమత్కరించారు. రాజధాని నిర్మాణం మాత్రమే తాను చూస్తున్నా, ఇంటి నిర్మాణం వ్యవహారం మాత్రం కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని సీఎం చంద్రబాబు వివరించారు.